61వ అధ్యాయం 1 నుంచి ఇంచుమించు 5 వచనాల వరకు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలో ఉన్న వారిని విడుదల బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమునకు ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షము యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టబడును. చాలా కాలముగా నుండి పాడుగానున్న స్థలమును వారు కడతారు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుదురు. తరతరముల నుంచి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. సరిపోతుందమ్మా. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇది ఎవరి గురించి అండి ప్రవచనం? యెషయా ఇంచుమించు యేసు ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనాన్ని ప్రవచించారు. ఎన్ని సంవత్సరాలు? 700 సంవత్సరాల క్రితం. ఎవరి గురించి? ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి గురించి ప్రవచించారు? ప్రభు అయిన యేసు క్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని ప్రవచించారు. దీని గురించి లోతుకి వెళ్తే ఎవరు దేవుని ఆత్మను పొందుకున్నారు, ఎవరు దీనులని ఆదరించారు, ఎవరు రోగుల్ని బాగు చేశారు, ఎవరు నలిగిన హృదయాన్ని బాగు చేశారు, ఎవరు దరిద్రుల్ని ఆదరించారంటే వాటన్నిటి గురించి చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆమె చెప్పండి. ఆమె హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరండి దీనుని బాగు చేసింది? పేదల్ని ఆదరించేది ఎవరండి? యేసు ప్రభు వారు మాత్రమే. ఆమె చెప్తామా? అలాంటి వారు దేవుడిగా పిలవబడుతున్న వారు కానీ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఎప్పుడు చరిత్రలో కూడా ఎవ్వరు కూడా పేదలకి సహాయం చేసినట్లు కానీ పేదవారిని ప్రేమించినట్లు కానీ చరిత్రలో ఇప్పటి వరకు లేదు. ఒకే ఒక వ్యక్తి పేదల పక్షాన వాక్యం ఆడే దేవుడు యేసు ప్రభు. ఆమె చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు జన్మించిన కుటుంబం ఏదైనా పెద్ద కుటుంబం అండి? జ్ఞానులు మోసపోయారు కానీ యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? పశువుల సరళ పుట్టాడా? ఎవరిని ఎన్నుకున్నాడు? కన్యమరిని ఎన్నుకున్నాడు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఎంత క్రిస్మస్ కాక క్రిస్మస్ అని తెస్తారే మనకి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఏమైంది? ఆమె గర్భవతి అయింది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. ఇంకా కొద్దిగా మనం ముందుకు వద్దాం. 21వ వచనం చదువుదాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. అలా చూద్దామా? ఈ ప్రవచనానికి ఈ వాక్యానికి సరిపోయిందా లేదా? చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు 700 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టక ముందు ప్రవచించాడు ఒక ఆయన. పేదల్ని రక్షించడానికి, దీనుల్ని ఆదరించడానికి,
నలిగిన వారి యొక్క హృదయాన్ని బాగు చేయడానికి, బంధకాల్లో, సంఖ్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారిని ప్రేమించి వారి చెంతకు చేరడానికి ఒక కుమారుడు వస్తాడని అక్కడ ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడింది. ఆమె చెప్తామా? హల్లెలూయా. యేసు ప్రభు సేవా పరిచర్య అంతా 33.5 సంవత్సరాలు చూస్తే ఏ ధనవంతుడితో కూడా ఆయన స్నేహం చేయలేదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ధనవంతులే ఆయన దగ్గరికి వచ్చారు. శతాధిపతులు, మతాధిపతులు కదా, ధనవంతులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి సద్బోధకుడా నిత్య జీవం వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పి నికోదేము అడిగాడు. ఆయన ఎవరు? రాజా కదా కదా, అవును. యేసు ప్రభుకి ఆ శిలువ దగ్గర పడిపోయిన ఆ యేసు ప్రభు దేహాన్ని నాకు కావాలని అడిగింది ఎవరు? అరిమతమయ ధనవంతుడు. యేసు ప్రభు వారి దగ్గర ఏ ధనవంతుడైన స్నేహితుడు కూడా ఒక్కడు లేడు. అందరు ఎవరు స్నేహితులు? పేదవారు. ఆమె చెప్తాం. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? ఎవరి కోసం వచ్చాడండి? బీదలను రక్షించడానికి. ఆమె చెప్తామా? దరిద్రులను ఆదరించడానికి, నలిగిన వారిని బాగు చేయడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆమె చెప్తాం. హల్లెలూయా. యేసు ప్రభు నిజంగా ఇవన్నీ చూస్తే నిజంగా ఇంచుమించు చూడండి. యేసు ప్రభు అసలు మొదటిగా లోకానికి పరిచయం చేసింది ఎవరండి? అసలు చెప్పండి. కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు దీనత్వంలో ఆయన జన్మించాడు కదా. నేను ఆ భాషగా చెప్పినట్లు యేసు ప్రభు పశువులు ఆయన సత్రంలో తలదాచుకోవడానికి స్థలం లేకపోవడం వల్ల ఆమె ఎక్కడ డెలివరీ అయింది? రోడ్డు మీద. ఆ తర్వాత ఎక్కడ తీసుకెళ్లారు? పశువుల సరలోకి తీసుకెళ్లారు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడే గాని ఆయన పరిచయం చేయడానికి ఒక మనిషి కావాలి. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ఆయన పరిచయం చేయడానికి ఎవరు కావాలి? ఒక మనిషి కావాలి. ఆమె చెప్తామా? యేసు ప్రభు దైవత్వం కలిగిన వ్యక్తే కానీ ఈ లోకంలో ఒక మానవుడిగా జన్మించడానికి కొన్ని సాధనాలని వాడుకున్నాడు. ఆయన స్వార్థ ప్రకటించడానికి కొన్ని సాధనాలు వాడుకున్నాడు. మరి ఆ రోజే సాధనాలు అవసరమా? ఈరోజు సాధనాలు అక్కర్లేదా? ఈ రోజు కూడా కొన్ని సాధనాలు అవసరమై ఉన్నాయి. ఆమె చెప్పండి. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో కొంతమంది వారు మొట్టమొదటిగా దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దూత మరియా పెళ్లి కాని ఒక పడుచు, ఒక కన్యక దగ్గరికి వెళ్ళి దయాప్రాప్తురాలా నీకు శుభము. నిజంగా ఆమె ధన్యురాలు. ఎందుకంటే వివాహానికి సిద్ధపడుతున్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ గర్భం నాకు కావాలి అని ఆ దేవుడు కోరుకుంటున్నాడని చెప్పి దేవుడి దూత చెప్తున్నప్పుడు ఆమె ఏమన్నది? ప్రభు ఏదో ఆలోచిస్తున్నాడు అది జరుగును దాకా అన్నది. ఆమె హల్లెలూయా. యేసు ప్రభుని మొట్టమొదటిగా పరిచయం చేయడానికి చూడండి ఎవరు ఒప్పుకున్నారు? ఎవరైనా ఒప్పుకుంటారా? అలాగా ఏ కన్యని ఒప్పుకుంటారా? చెప్పండి. నా వివాహం పాడైపోతే నా తల్లిదండ్రులు చెడ్డగా అనుకుంటారు కదా, నేను సమాజంలో ఎలా తిరగాలి, నా బ్రతికి ఏమైపోను, నా పరిస్థితి ఏమైపోను, నేను ఎలా బ్రతకాలి, నా జీవితం ఎలా ముందుకు వెళ్ళాలి, పెళ్లి కాకుండా తల్లి అయితే నా పరువు ఏమైపోను అని చెప్పి చాలా మంది వెనక ముందు ఆలోచిస్తారు. ఆమె హల్లెలూయా. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, ఆ యేసుని నేను మోస్తానని చెప్పి తన గర్భాన్నిచ్చింది ఆ కన్య మరియ. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఆమె కానీ ఒప్పుకోకపోతే ఆ కాలంలో చూసేటప్పుడు ఆమె పరిశుద్ధురాలు, ఆమె భక్తిపరురాలు. మరి ఎందుకు దేవుడికి ఆకాశం అన్ని తెలుసు కదా, బోర్డు మంది ఉన్నారు అనుకోకండి. ఆమెనే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆమె యొక్క భక్తి, ఆమె యొక్క ఆ యొక్క సమర్పణ కలిగిన స్త్రీగా ఆమె దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె హల్లెలూయా. తన పెళ్లి పాడైపోయినా ఒప్పుకోలేదు, ఓకే. తన పెళ్లి పాడైపోయినా ఓకే అన్నది. తన తల్లిదండ్రులు ఇంట్లో బయటకు ఎట్టేసినా ఓకే, నో ప్రాబ్లం. తన అవమానం పొందుకోవడానికి, అన్నిటికీ అపకీర్తి పొందుకోవడానికి సిద్ధపడ్డది. ఈరోజు ఆమెను ఒక యేసు ప్రభు యొక్క శారీరకమైన తల్లిగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా.
ఒక త్యాగం ఏం చేసింది? యేసు ప్రభుకి ఎంత పేరుందో అంతకంటే కొద్దిగా తక్కువగా ఉన్న, అంటే యేసు ప్రభు దేవుడు, ఆమె వాడుకున్న ఒక సాధనం ఈ మరియం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆమె పరిచయం చేశాడు యేసు ప్రభు ఆమె. ఆమె హల్లెలూయా. ఈ రోజు కానీ నువ్వు యేసును కానీ ఇతరులకు పరిచయం చేస్తే రేపొద్దున్న ఆయన అనేక మందికి నిన్ను పరిచయం చేస్తాడు. ఆమె చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మోసిన వారిని అల్పులు ఎదుట ఉంచడు కానీ కళ్ళు ఎదుట ఉంచుతారు. ఎవరైతే ఆయన మోస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి వారిని అనేక మందికి పరిచయం చేస్తాడు. ఆమె చెప్తాం. హల్లెలూయా. యేసు ప్రభుని నువ్వు నేను మోస్తున్నాను కనుక ఆయన లోకానికి పరిచయం చేస్తుంటే మనల్ని అందరికీ పరిచయం చేసి అందరి యొక్క మన్నలను, అందరి యొక్క ప్రేమను పొందుకునే వారిగా ఒక పాత్రగా దేవుడు మనం వాడుకుంటున్నాడు. ఆమె చెప్పండి. యేసు అనే దాన్ని నువ్వు కానీ పక్కన పెడితే నీకు విలువ లేదు, నాకు కూడా విలువ. ప్రేమించేవారు లేదు, పట్టించుకునేవారు లేదు, నీ గురించి మాట్లాడేవారు లేదు, నీకు సహాయం చేసేవారు లేదు. యేసు ఉన్నాడు కనుకే నువ్వు మూతి తిప్పినా నేను పలకరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డారా, దేవుడిని నువ్వు మోస్తున్నావు కనుక, దేవుడు ఇతరులకు పరిచయం చేస్తున్నావు కనుకే దేవుడు నీ పట్ల గొప్ప ప్రేమ ప్రణాళికలు కలిగి ఉన్నాడు. తర్వాత యోసేపు ఎంత త్యాగం అండి నిజంగా. ఒక ప్రెగ్నెన్సీ లేడీ తన భార్య అని ఒప్పుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? చెప్పండి. దేవుడితో చెప్పినా నువ్వు అలాగే చెప్తావులే, సమాజంలోకి వస్తే తెలుస్తుంది నీకు నా అవమానం ఏంటో, నా నిందలేంటో అని అంటాం. మనమే అంటాం. ఆ పరిస్థితిలో, ఆ సిచ్యువేషన్, ఆ పిక్చర్లో మనం వెళ్ళిపోతే, ఆ పరిస్థితిలో మనం వెళ్ళిపోతే మనం ఒప్పుకోం. తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? పోనీ ఒప్పుకోరు. కానీ యేసు పట్ల ఆమెని అవమానపరచడం ఇష్టం లేక రహస్యంగా ఆమెను వదిలేయాలనుకున్నాడట. దేవుడితో తెలియ మాట్లాడినప్పుడు ఏం చేసేది? ఆయన తన అవమానాన్ని విడిచిపెట్టి దేవుడి కోసం బ్రతుకుతానని చెప్పి సమర్పణ కలిగి తను ముందుకు వచ్చాడు, దేవుడి కోసం నిలబడ్డాడు. అందుకే యేసేపు అంటే తెలియని ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి మోస్తే, నువ్వు దేవుణ్ణి ఇతరులకి పరిచయం చేస్తే ఆయన పక్షిరాజై ఉండి నీ జీవిత కాలము ఆయన రెక్కల మీద నిన్ను మోస్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన్ని నీ గుండెలో మోయాలి, ఆయన నిన్ను ఆయన రెక్కల్లో మోస్తూ ఉంటాడు. ఇంతే కాదు, దూతలు. మీరు ఒక మాట చెప్పండి, సుఖంగా ఉన్న స్థలాన్ని విడిచి వేరొక స్థలానికి వెళ్ళమంటే మీరు వెళ్తారా? చెప్పండి, చెప్పండి. వెళ్ళరా? ఓకే, కరెక్ట్, వెళ్ళమ్మా. మన మనసు ఒప్పుకోదు కదా. ఈ స్థలంలో నాకు ఎవరైతే అందరూ వస్తారు, ఒక ఇల్లు ఉంది, ఇక్కడ సెటిల్డ్, నేను పర్వాలేదు అని, నాకు పర్వాలేదు, నాకు ఇంకా నా పిల్లల భవిష్యత్తు కానీ, నా పిల్లల భవిష్యత్తు కానీ, నా భవిష్యత్తు కానీ తిరుగులేదు, దోకలేదు అనుకున్న స్థలం నుంచి ఇంకో కష్టమైన స్థలంకి వెళ్ళమంటే ఎన్ని ఆలోచిస్తాం మనం? ఆలోచిస్తాం లేదు. ఇక్కడైతే డీమార్ట్ ఉంది, ఇక్కడ 10 కిలోమీటర్లు అయితే సిటీకి వెళ్ళిపోయి షాపింగ్కి, పిల్లల స్కూల్ పక్కని. ఓకే, అవునా కదా? అన్ని అందుబాటులో ఉన్న స్థలాన్ని విడిచి దూరం వెళ్ళమంటే ఎవరైనా వెళ్ళగలరా? అలా వెళ్ళాలంటే ఎంత సమర్పణ ఉండాలి? ఉండాలి అక్కడ. చెప్పండి, మాట్లాడరా మీరు? హల్లెలూయా. అన్ని సౌకర్యంగా ఎన్ని సంవత్సరాలు ఉండమంటే అన్ని సంవత్సరాలు ఉండిపోతాం. సౌకర్యం లేని స్థలానికి వెళ్ళమంటే వెళ్ళగలం? దేవదూతలు పరలోకం సౌకర్యమైన స్థలం. ఎందుకంటే దేవుడి దగ్గర ఉన్న ప్రసన్నత, దేవుని యొక్క ఉన్న మహిమ, దేవుని యొక్క ఉన్న ఆ పరిశుద్ధ స్థలంలో ఉండడం దేవదూతలకు ఇష్టం. కానీ దేవుడు ఏమన్నాడు? భూలోకానికి వెళ్ళి అంటాను. ఎక్కడికి వెళ్ళమన్నాడు? భూలోకానికి వెళ్ళండి. వెళ్ళి ఏం చేయాలి? మీరు మీ పని, చాలా పని ఉంది. మొట్టమొదటిగా మీరు ఎక్కడికి వెళ్ళాలి? మరియ దగ్గరికి వెళ్ళాలి. మరియకి ఏం చెప్పాలి? శుభం చెప్పండి. శుభం చెప్పి ఈ గుడ్ న్యూస్ చెప్పండి. ఆ తర్వాత గొల్లలు, యోసేపు దగ్గరికి, ఆ తర్వాత గొల్లల దగ్గరికి, ఇలా ప్రాసెస్. దేవదూతలు ఏం చేశాడు? దేవుడు ఒక పాత్రలుగా వాడుకున్నాడు. ఆమె చెప్తామా? హల్లెలూయా. ఆ పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి దేవుడి కోసం అసలు దేవదూతలో ఏమి ఉండదు. ఏముండదు? ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఓకే, ఇంత ఎండ ఉండదు, చీకటి ఉండదు. అవునా? ఆ దేవదూతలు అంత సౌకర్యంగా అక్కడ ఉంటున్న దేవదూతలు ఈ భూలోకంకి దేవుడు పరిచయం చేయడానికి వచ్చి ఆ పరిశుద్ధ పట్టణాన్ని విడిచిపెట్టి ఈ పాపుల మధ్యలోకి వచ్చాయి. హల్లెలూయా. ఒప్పుకుంటా మనం?
ఏదైనా ఎవరైనా పిలిచారనుకోండి, ఇది పాపులండి, లేకపోతే ఇది సరిగా ఉంటారండి, అక్కడ మమ్మల్ని ఎలమంటారా మీరు అని మనం అంటాం. కానీ దేవదూతలు త్యాగం చేసి వచ్చారు కనుక దేవదూతలు ప్రపంచం దేవదూతలు ఈ మరియకు లేకపోతే యోసేపుకు పరిచయం చేసిన దేవదూతలన్నీ ప్రపంచం అంతా తెలుసు. ఆమె చెప్తామా? ఆమె హల్లెలూయా హల్లెలూయా. గొల్లలు దేవుని పరిచర్య చేశారండి. విన్నదాన్ని కన్నదాన్ని వదలకుండా ఏం చేశారు? ప్రపంచం అంతా, అక్కడ ఉన్న ప్రాంతం అంతా ప్రకటించారు. అయ్యో వినండి, మేము ఒక వెలుగును చూసాం, ఒక దేవదూత వచ్చింది మా దగ్గరికి, ఇక్కడ ఒక కుమారుడు పుట్టాడని చెప్తే అక్కడికి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మా హృదయాలు సంతోషం చేత నింపబడ్డాయి, ఇదే నిజమైన సువార్త రండి అని చెప్పి ప్రజలందరికీ ప్రకటించారు. హల్లెలూయా. వారికి ఉన్న మందలు విడిచిపెట్టి, హలో వింటారా? గొర్రెని గేట్ విడిచిపెట్టారు. మనం వెళ్తామని చెప్పండి, చెప్పండి. ఈరోజు సువార్త ఉందమ్మా, పని మానేయాలంటే ఏం చేస్తావు? పాస్టర్ గారు మధ్యాహ్నం పెట్టకూడదా? ఎందుకు? ఉదయం నాకు అమ్మ మధ్యాహ్నం పెట్టకూడదు. పాస్టర్ గారు ఉదయం పెట్టకూడదా? ఎందుకు? ఉదయం నాకు అంటే మనం అటు ఇటు అంటుంటాం కదా, అంటాం లేదు. దేవదూత వచ్చి ప్రకటించగానే గొర్రెలను అక్కడ వదిలేశారు. గొర్రెలు అక్కడ వదిలేసి మీరు బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయారు? గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. విన్నదాన్ని కన్నదాన్ని ఏం చేశారు? ప్రజలకి ప్రకటించారు. ఆమె చెప్తామా? ఆమె హల్లెలూయా. వారు చేస్తున్న పనిని విడిచిపెట్టి వారు ప్రభు పరిచర్యలో ఉన్నారు. బైబిల్లో ఉంటుంది, నాకు ఏవేవి లాభకరమో వాటిని దేవుని విషయంలో నేను ఎలా ఎంచుకున్నాను? సమస్తాన్ని పెట్టగా నష్టంగా ఎంచుకున్నాను. అలా చెప్దాం. ప్రభు అడుగుతున్నాడు సూటిగా మిమ్మల్ని, దేవుని విషయంలో మీరు ఏ నష్టపోయారో పేపర్ మీద రాసుకోండి. హలో ఉన్నారంత తలపై కదా. దేవుని విషయంలో ఏ నష్టపోయావు? ఏ నష్టపోయావు? ఈరోజు నేను పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఓకే ప్రభు నీ నిమిత్తం నేను పనికి వెళ్ళలేదు కనుక నాకు దానికి రెట్టింపు ఇవ్వండి అని ప్రభుని అడగచ్చు. అలా లిస్ట్ రాసుకోండి. ఏమి ఇప్పుడు వరకు నేను అడుగుతాను మిమ్మల్ని, మీ అందరూ సూటిగా చెప్పండి ఒక సమానం. దేవుని నిమిత్తం వేటిని నష్టపోయారో ఒక్కరు ఏదో ఒకటి చెప్పండి. దేవుని నీ తర్వాత దేవుని చేసావా? దేవుని తర్వాత సమస్తాన్ని చేస్తున్నావా? అర్థమైనా? ప్రశ్న ఒకసారి చెప్పాలి. అర్థమైనా ఏమా? అర్థమైనా? దేవుణ్ణి తర్వాత అన్ని చేసుకుంటున్నావా, లేకపోతే అన్ని చేసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వస్తున్నావా? అన్ని అంటే వంటది కాదు, నీకు ప్రాముఖ్యమైన, నీకు లాభకరమైన, నీకు ఇష్టకరమైన, నీకు లాభం తెచ్చేవి. నేను చెప్పండి, ఒక్క మాట చెప్పండి. ఇగో పాస్టర్ గారు నేను ఇది దేవుని కోసం కోల్పోయాను అని ఏదైనా మన జీవితంలో సాక్ష్యం ఏదైనా చెప్పగలమా? చెప్పండి. ఏదైనా ఉందా? అది ఉండాలి. ఆమె చెప్తామా? ఆమె హల్లెలూయా. అది చెప్పాలి, అది సాక్ష్యం. ఇదిగో ఇది దేవుని నిమిత్తం నేను విడిచిపెట్టాను అని చెప్పినప్పుడు నిజంగా దేవుడు నిన్ను సిగ్గుపరచుకుంటా, అవమానం పొందుకోకుండా అందరి ఎదుట నీ తల పైకెత్తి ఇదిగో నా కుమార్తె, నా కుమారుడు, కావాల్సిన సమస్తాన్ని నీకు సమకూరుస్తాడు, దేవుడు సమకూరుస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. గొల్లల వారికి ఉన్న ఆధారం ఏంటి చెప్పండి? గొల్లలకి ఏముంటుంది చెప్పండి? మీరు ఇంటి దగ్గర ఆ ఇల్లు చూసారు, మా ఊర్లో గొల్లలే ఎక్కువ మంది, ఇంచుమించు 85%. ఇప్పుడైతే ఇల్లు పిల్లలంతా వచ్చి ఇల్లు కట్టుకున్నారు, కానీ ఒకప్పుడు ఎలా ఉంటే తెలుసు? గుడిసెలు నుండి, కమ్మలిల్లు నుండి, మిద్దిలు నుండి, మట్టిల్లు. ఆ గొర్రెలకు విలువ ఎంత తెలుసా? కొన్ని లక్షల రూపాయలు గొర్రెల విలువ. కానీ వారి దగ్గర ఎలా ఉంటే తెలుసు? ఒక మాసిపోయిన బనియన్, గుడ్డ బనియన్ ఉంటుందో తెలుసా? గుడ్డ బనియన్, మాసిపోయిన బనియన్. కొంతమంది ఆపు నిక్కరు, కొంతమంది ఇంకా ఆ వసతాన్ని వేరే ఉంటారండి. నిజం పిల్లలు వినండి, వారు ఎలా ఉంటారు కానీ వారు పోయిన ఆస్తి పనులు. ఒకరోజు ఇలాగే ఒక ఆయన పట్టణం వెళ్ళాడట, ఒక గొల్లాయి, ఒక యాదవ్ పట్టణం వెళ్ళినప్పుడు ఒక షాపులో ఏదో బేరం పడినప్పుడు ఆయన అన్నాడట, నీ యాసం చూస్తే, నీ బనేను కింద గోచి చూస్తే ఏముంది నీ దగ్గర కొనడానికి, అన్ని బేరలాడుతున్నాం అని. బాబు ఎంత బాబు అన్నాడట. నువ్వు కొనలేక నిలవా అన్నాడట. అన్నప్పుడు ఎంత బాబు చెప్పు బాబు కొంటానంటే, ఎక్కడనే డోబులు కట్టలేదు కదా. మొల దగ్గర నుంచి చిక్కం తీసాడట. చిక్కం తీసి అక్కడ పోసినప్పుడు దానికి మించి ఆయన దగ్గర ఉన్నాయట.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా వినండి, గొల్లలు చేశారు త్యాగం. అందుకే ఈరోజు కూడా గొల్లలు ఏమయ్యారు? ప్రపంచానికి పరిచయం అయ్యారు. క్రిస్మస్ అంటే చూడండి, దూతలు, యేసేపు, మరియా, గొల్లలు, ఇంకా జ్ఞానులు. చూడండి, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఒక మాట, తెలివి తక్కువడు ఎవరు చెప్పిన మాట అన్నా వింటాడు కదా. జ్ఞానులు ఉంటారా? పోనీ వినరు. జ్ఞానులు వినరు, అస్సలు వినరు. ఎందుకంటే వారు అసలు చాలా మంది జ్ఞానులు అంటే సైన్స్ ఎక్కువగా వారు పరిశోధన చేస్తూ ఉంటారు. సైన్స్ నమ్మేవారు దేవుడిని సరిగా నమ్మరు. అది దేవుడే సృష్టించాడు కానీ దాన్ని సరిగా నమ్మరు, వారికి తెలియక. అయితే ప్రదేశుడు గారా, జ్ఞానులు తూర్పు దేశం అంటే ఇంచుమించు మన దేశం నుంచి కొంతమంది జ్ఞానులు అక్కడికి బయలుదేరి వెళ్ళారు. వారి సమయాన్ని, వారి ప్రయాసం ఎన్ని సంవత్సరాలు చెప్పాను? 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఏమీ లేదు, మార్పులో పోవడానికి ట్రైన్ లేదు, విమానాలు లేవు, బళ్ళు లేవు, ఏమీ లేవు. ఏమున్నాయి? ఒంటెల మీద వెళ్ళారు. దేని వెళ్ళారు? ఒంటెల మీద ప్రయాణం చేసి 2 సంవత్సరాలు వారి కుటుంబాన్ని త్యాగం చేసి, వారి పరిచయం లేకపోతే వారి పనిని త్యాగం చేసి, వారి పరిశోధనలు త్యాగం చేసి పక్కన పెట్టి దేవుణ్ణి మోసారు వాళ్ళు. వారికి దారి చూపించడానికి ఒక నక్షత్రం ఆకాశం నుంచి దిగి వచ్చి అలా కనబడినట్లు నక్షత్రం పరిచయం చేసింది వారికి. అదే చెప్తాం. హల్లెలూయా. యేసు ప్రభు అంటే త్యాగం. యేసు ప్రభుని ఎవరైతే మోస్తారో వారిని యేసు ప్రభు మోస్తూనే ఉంటాడు. బైబిల్ చెప్తుంది సమయంలో, నన్ను గణపరచు వారిని నేను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. నన్ను పక్కన పెట్టు, నేను పక్కన పెడతాను. ఇదేంటి? స్వార్థం దేవుడికి స్వార్థమే. మన దేవుడు విలువలతో కూడిన దేవుడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, మొక్కుల్ని బలిని కోరే దేవుడు నేను కాదు, అన్నిటికంటే నువ్వు నా మాట వినడమే శ్రేష్టం. నువ్వు నా మాట ఇచ్చావు, నువ్వు నా మొక్కుబడి తేవద్దు, నువ్వు నాకు బలి తేవద్దు, నువ్వు కోడిని తేవద్దు, మేకని తేవద్దు, నీ కానుకలు వద్దు. అదో నీ కానుకలు కూడా, నువ్వు వస్త్రాలు, నీ వస్త్రాలు వద్దు, నీ బంగారం వద్దు, ఏమి వద్దు. నాకు ఏమి కావాలి? నీకు దేవుడికి ఏం కావాలి? మాట విని మాట చొప్పున జీవించాలి. అన్నిటికంటే ఇది ఇష్టం నాకు. మాట వినవు నువ్వు, మనుషులు చేస్తున్నట్టు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. అలాంటి దాని వల్ల దేవుడికి తృప్తే లేదు. హల్లెలూయా. అలాంటి దాని వల్ల దేవుడికి తృప్తే లేదు, ఆనందమే లేదు. కానీ లోకంలో ఉన్న దేవుడుగా పిలవబడుతున్న వారు, నువ్వు నాకు అది వండితే, ఇది వండితే, ఆ చీర పెట్టు, ఈ చీర పెట్టు, కోడి కొయ్యు, మేక కొయ్యు, ఇవా కోరుకుంటారు. దేవుడు నిజమైన దేవుడు కనుక వాటిని కోరుకోలేదు. ఎందుకంటే సమస్తం ఆయనవి, సృష్టి అంతా ఆయనది. ఆయన ఎందుకు కోరుకుంటాడు? ఆయన బంగారం కోరుకోడు, వజ్రాలు కోరుకోడు, వైద్యురాలు కోరుకోడు, వస్త్రాలు కోరుకోడు, ధనాన్ని కోరుకోడు, ఏది కోరుకోడు. ఒక్కటి కోరుకుంటాడు, నీ మనసు కోరుకుంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నేను ఇవ్వలేనండి, ఏది ఆయన పెట్టలేనండి, నువ్వేది పెట్టొద్దు, నీ హృదయమే ఆయనకి ఇవ్వు. అది ఆయన ఇచ్చిందే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మిగతాయా ఇవన్నీ ఎంత చదివిన లిస్ట్, డబ్బులా, అవి ఫర్దర్, ఆ తర్వాత విషయం. అది నువ్వు ఇవ్వకపోయినా దేవుడు పట్టించుకోడు. దాని అన్నిటికంటే నువ్వు ఒక్క కాసు, 1 రూపాయి ఇచ్చిన, ఒక 10 రూపాయలు ఇచ్చిన చాలు. ఇచ్చిన వాళ్ళకి విలువ ఇస్తాడా దేవుడు? నో. దాని వారి సేవకులకు ఉపయోగపడుతున్నారు అంతే. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానులు, నక్షత్రం, ఇవన్నీ దేవుడి పరిచయంలో ఉపయోగపడ్డాయండి. అవన్నీ త్యాగం చేసేయండి, సమయాన్ని త్యాగం చేశారు, వారికి ఉన్న అన్ని క్వాలిటీస్ త్యాగం చేశారు. యేసు ప్రభు మోసారు. అందుకే ఈరోజు ఏ దేశం అయినా, ఏ క్రిస్మస్ లో అన్ని దేశ సందేశాలు వినపడుతూ ఉంటాయి. ఆమె చెప్తావా? హల్లెలూయా. మరి ఆ రోజు యేసు ప్రభుని పరిచయం చేయడానికి అందరూ అవసరమయ్యారు. ఎవరు అవసరమయ్యారు? దూతలు, మరియా, యోసేపు, జ్ఞానులు, గొల్లలు, నక్షత్రం, ఇవన్నీ ఏమయ్యాయి? అవసరమయ్యాయి. హల్లెలూయా. మరి ఈరోజు అవసరం లేదా యేసు ప్రభుని పరిచయం చేయడానికి? అవసరం. యేసు ప్రభు ఇతరులకు పరిచయం చేయడానికి ఒక మనిషి కావాలి. హల్లెలూయా. ఎంత తెలివైనడని, ఎంత వైద్యుడైనా, ఎంత ధనవంతుడైనా వాడికి తెలియదు, నువ్వు చెప్తేనే కానీ. హల్లెలూయా. నీకు తెలుసు. బైబిల్లో ఉంది, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? వెర్రివారిని ఎన్నుకున్నాడు. మీరు భోగి శాంతారా గారు సాక్షి ఉన్నారు కదా,
ధనవంతుడైన ఆయన్ని మార్చుకోవడానికి ఒక వాచ్మెన్ ఆవిడ్ని దేవుడు వాడుకున్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఒక వాచ్మెన్ ఆవిడ చెప్పిన వాక్యాన్ని లేకపోతే ఆ ప్రార్థన విని ఆయన ప్రార్థన చేయడం మొదలెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా సజీవంగా అపార్ట్మెంట్ కూలిపోయిన అపార్ట్మెంట్ నుంచి ప్రజలు దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు నీకన్నా తెలివైన ఉన్నారు, వారికంటే దేవుడు నీలోనే ఎక్కువ తెలియపెట్టాడు. ఆమె చెప్పండి. వారి బుద్ధి ఎంతవరకు అంటే లోకం వరకే, భూమి వరకే, ఇక్కడ వరకే. కానీ నీ జ్ఞానం పరలోకం వరకు వెళ్ళింది. ఆమె చెప్పండి. ఎవరు గొప్పలు? దేవుణ్ణి కలిగిన వారే గొప్పలు. ఆమె చెప్దామా? ఆమె హల్లెలూయా. మరి ఏం చేద్దాం? క్రీస్తుని పరీక్ష చేయాలి మనం ప్రజలకి. క్రీస్తుని మోసిన వారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని మోస్తూ ఉంటావో క్రీస్తు కూడా నేను మోస్తూనే ఉంటాడు. ఆమె చెప్దామా? ఆమె హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మీరందరూ చేసిన త్యాగం ఒక ఎత్తు కదా. మరియమ్మ చేసింది త్యాగం, యోసేపు చేశాడు త్యాగం, గొల్లం చేశారు త్యాగం, జ్ఞానం చేశారు త్యాగం, దూతలు ఆ పరలోకాల నుంచి వచ్చే అవి చేసే త్యాగం. వీటన్ని త్యాగాలు ఇచ్చిన త్యాగం యేసు క్రీస్తు చేసిన గొప్ప త్యాగం. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా చెప్పాను మీకు. సేఫ్టీ ప్లేస్ నుంచి వేరే స్థలానికి వెళ్ళబట్టి వెళ్ళగలమా? యేసు ప్రభు పరలోకంలో దూతల చేత ఆరాధనలు అందుకుంటూ నిత్యము స్తుతిపాత్రుడిగా ఉంటూ సింహాసనం ఆశ్రయుడై ఉంటూ దేవుని యొక్క మహిమ ఆయన పరలోకంలో అనుభవిస్తూ చాలా హ్యాపీగా ఉన్నాడు. నశించిపోతున్న ప్రజల దగ్గరికి ఆయన ఎవరు వెళ్తారు అన్నప్పుడు ఎవరు కనపడలేదు. ఒకడు పిలవడానికి అయితే వస్తాడు, ఒకడు పెళ్లికి అయితే వస్తాడు, ఒకడు ఏదో కార్యక్రమానికి, నిజంగా కొంతమంది క్రిస్మస్కి అయితే వస్తారు, దేనికో దానికి వస్తారు. కానీ చచ్చిపోవడానికి వచ్చినాడు ఎవరున్నాడండి? ఉన్నాడా? ఉన్నారా? ఒకే ఒకడు చచ్చిపోవడానికి లోకానికి వచ్చాడు, అది యేసు ప్రభు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. తను ప్రార్థిస్తున్నా, తను పరిచయం చేస్తున్నా, తను వృత్తికి కార్పెంటర్ ఆ పని చేస్తున్నా, తన కుటుంబం కోసం పోషణ చేస్తున్నా, అన్ని ఏం చేస్తున్నా, ఎక్కడ పరిచయం చేస్తున్నా, ఎవరు స్వస్థపరుస్తున్నా, ఏ కార్యం చేస్తున్నా, ఎక్కడ తిరుగుతున్నా ఒకటే, నేను కడకి చనిపోవాల్సిందే. ఈ ప్రజలందరి పాపం నిలుపుమని ఆయన దాన్ని గురి యొద్దకే పరిగెడుతానని అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టు ఆయన మైండ్ అంతా గురివైపే ఉంది. మిగతా తన పోషణ కొరకు, తన కుటుంబం కొరకు, లేకపోతే ప్రజల యొక్క మేలు కొరకు ఇవన్నీ చేసేది తప్ప ఆఖరి గురి ఒకటే, ఆయన చనిపోవాలి ప్రజలందరి కొరకు. ఆమె హల్లెలూయా. త్యాగం అనేది క్రైస్తవ జీవితంలో ఉండాలి. త్యాగం లేకుండా ఏమి చేయలేం, ఏమి సాధించలేం. చూడండి, సుఖంగా ఉండాలి మనకి భక్తి జీవితం, సౌకర్యంగా ఉండాలి. ఈరోజు మనం ఇలా కూర్చున్నాం, కానీ కొన్ని సంఘాలు కూర్చోలేగా. కుర్చీ ఉంటేనే, ఫ్యాన్ ఉంటేనే, ఏసీ ఉంటేనే, తక్కువ టైంలో అయిపోతేనే ఆ చర్చికి వెళ్ళే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. మీకు తెలుసా? నేను మొన్న పాస్టర్ గారితో అంటున్నాను, ఏటీలు మనం ఒక ఆరాధన చేసేసరికి అలసిపోతున్నాం. మధ్యాహ్నానికి ఉదయం 7 నుంచి 8 ఆరాధన, 9 నుంచి 10 ఆరాధన. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే ఒక పాట పాడి అలాగా అరగంట వాక్యం చెప్పేస్తున్నారు, అయిపోయింది. అలా ఈజీగా ఉండాలి, సులువుగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్ ఎలాగైతే ఇలాగెలా వేపేసి తినేస్తామో అలాగే ఆరాధన ఏమైపోవాలి, ఇలాగెలాగాని ఇలాగ అయిపోవాలి. అంతేనా? అంతేనా ఆరాధన? ఉదయం 2 ఆరాధనలు, సాయంకాలం 2. నేను ఒక పూట వాకింగ్ చెప్పడానికి నాకు అలసిపోతున్నానే. అంటే ఏం చేస్తారండి? గంట ఆరాధన. మన పిల్లలు పాటలు పాడితే గంట అయిపోతుంది. అంటే అలాంటి సౌకర్యవంతమైన సంఘాలు కావాలి ఈరోజు ప్రజలకి. అలా సౌకర్యంగా ఉండే స్థలాలు కావాలి ప్రజలకి. త్యాగం లేదు క్రైస్తవ్యం. ఆ త్యాగం కలిగిన వారే ప్రభుకి కావాలి. అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు. అవి చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. త్యాగం లేకుండా నీ భక్తి పరిపూర్ణం కాదు. ఏం త్యాగం చేయాలండి? ప్రార్థన చేసినప్పుడు నీ సమయాన్ని త్యాగం చేయాలి. రాత్రులు లేకపోతే వేకున్నా నీ నిద్ర త్యాగం చేయాలి. సువార్తకి వెళ్తున్నప్పుడు నీ పనిని త్యాగం చేయాలి. దేవుడు పని చేస్తున్నప్పుడు నీ డబ్బులు త్యాగం చేయాలి. అన్ని త్యాగం యేసు ప్రభు నీ కోసం చేసింది గొప్పది. దేవుడు నమ్ముకున్న బిడ్డగా ఉంటున్నాడు. నీవు కూడా త్యాగం చేస్తేనే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, నేను మీకు విలువ ఇవ్వచ్చు, నేను మీరు చేసి గుర్తించకపోవచ్చు, నేను మీ త్యాగాన్ని నేను పట్టించుకోకపోవచ్చు, మీకు నేను ఇక్కడ తీసుకొని సాల్వ్ చేయకపోవచ్చు, సన్మానం చేయకపోవచ్చు. కానీ ఒక రోజు దేవుడు వీటన్నిటికీ విలువ ఇస్తాడు. హల్లెలూయా.
మీరు చేసిన ప్రతి దానికి విలువ ఉంది. మీరు ఎంత సమయాన్ని దేవుడి సన్నిధిలో గడుపుతున్నారో, హెచ్చిస్తున్నారో ఆ సమయాన్నే లెక్క కట్టుకుని నువ్వు ఇన్ని సంవత్సరాలు నా కోసం ఉన్నావు అని చెప్తాడు. కానీ నువ్వు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికావు. ఎవరి కోసం బతికావు? నీ ఉద్యోగం కోసం బతికావు, నీ కుటుంబం కోసం అయ్యో పాస్టర్ కుటుంబం కోసం బతుకు, కుటుంబం కోసం బతుకు. ఆనొక కుటుంబాన్ని చూస్తూనే దేవుడితో నడిచాడు. వినండి, నువ్వు ఆయన కోసం కేటాయించిన సమయము, ధనము, త్యాగము అన్ని దేవుడు లెక్కలో తీసుకుంటాడు. వాటిని బట్టి దేవుడు పరలోకంలో నీకు గొప్ప బహుమతులు, బహుమానాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు బిడ్డలారా వినండి, యేసు ప్రభువుకి చూడండి ఎలాంటి వాళ్ళు కావాలంటే ఎవరు దీనులై నలిగిన హృదయంతో ఉంటారో అలాంటి వాళ్ళ పట్ల దేవుని దృష్టి అంతా ఉంటుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. దీనత్వం లేనన్నారు, గర్వంతో ఉండన్నారు, దేవుడు మన జీవితంలో కార్యం చేయలేడు. అయ్యో నాలో గర్వం ఉందా, నాలో దీనత్వం లేదని ఎవరు మనం ప్రశ్నించగలరు. ఇక్కడ బైబిల్ దగ్గరికి వచ్చిన బైబిల్ ఏం చెప్తుంది అలా నడుచుకోలేదు. మనం ఎవరిని అడగదు, ఏమండి నాలో గర్వం ఉందండి పాస్టర్ గారు అని మీరు అడిగారనుకోండి, నేనేదో చెప్పేస్తాను, అమ్మ ఉందనో లేదో, లేదా నేను బాధపడేందుకు లేదని చెప్పవచ్చు. నువ్వు అలా ఉన్నవాడికి ఉందమ్మా నీలో గర్వం అని నేను చెప్పవచ్చు. నువ్వు హట్ అయిపోతావు, బాధపడతావు. కనుక ఇక్కడ దగ్గరికి వచ్చి ఇది ఏం చెప్తుందో అలా మనం నిలవడానికి ప్రయత్నం చేస్తామనుకోండి, దేవుడు మనల్ని పరిపూర్ణంగా చేస్తాడు. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యం మన పరిపూర్ణతలోకి, పరిపక్వతలో నడిపిస్తుంది. క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం ఎలా నడిపించుకెళ్తూ ఉంటుంది. ఆమె హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని నమ్ముకున్నంత మాత్రం సరిపోదు. ప్రభు యొక్క రూపంలో ఒక మార్చబడాలి, ప్రభు యొక్క స్వరూపంలో మనం మార్చబడాలి. అన్నీ పోతాయి కానీ ఒక ఉండిపోతుంది కొంతమందికి. లాస్ట్ టైం జోసెఫ్ వాక్యం చెప్పారు, ఆ ఒక్కటి, ఏ ఒక్కటి మనలో ఏ ఒక్కటి ఉందో ఆ ఒక్కటి వదిలితే చాలు దేవుడు కార్యం చేస్తాడు. మనకి తెలుసు అది వదిలితే చాలు దేవుడు కార్యం చేస్తాడని తెలుసు. కానీ ఏం చేస్తాడు, దాన్ని గట్టిగా పట్టుకోండి. ఆ ఒక్కటే వదలం, ఆ ఒక్కటే వదిలితే దేవుడు ఇంక అగాధానికి పరలోకానికి ఒక్క మెట్టే. నువ్వు ఒక మెట్టు కిందకి దిగితే అగాధంలోకి వెళ్ళిపోతావు, ఒక్క మెట్టు పైకి ఎక్కితే పరలోకానికి ఒక్క మెట్టే. ఆ ఒక్క మెట్టులో నుంచి నువ్వు బయటికి రావడానికి ప్రయత్నించి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాంటిదైనా, కోపమైన, ద్వేషమైన, అసూయైన, పగైన, గర్వమైన, లొంగనిది ఏదైనా దాన్ని విడిచిపెట్టాలి. మనం నమ్ముకున్న దేవుడికే లేదండి, మనకెందుకంటే అవన్నీ. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడికే లేవు అన్నీ, మనకెందుకు? వాటి వల్ల అవి మారాలనే, అది మారాలనే దేవుడు ఆశపడతాడు. చూడండి, అన్నీ బాగుండి ఒక కాలు సొట్టయింది అనుకోండి, మనిషి బతుకుడు అవుతాడు? ఆరోగ్యం ఉన్నాడని చెప్పగలమా? లేదు. ఈరోజు భక్తి జీవితంలో కూడా అన్నీ ఉండి ఒక్కటి కానీ తేడా అయినా ప్రమాదం. అలా ఉండకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు దేనికోసం వచ్చాడు? యెషయా గ్రంథంలో చదివించినట్లు పేదల కొరకు వచ్చాడు యేసు ప్రభు, దరిద్రుల కొరకు వచ్చాడు, దీనుల కొరకు వచ్చాడు, నలిగిన హృదయం గల వారిని ఏం చేయడానికి? దూరపరచడానికి. ఇక్కడ పైన ఉంది కదా, దీనులకు సువార్తమానం ప్రకటించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. చెరలో ఉన్న వారిని విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు, బంధింపబడి వారిని విమోచించడానికి యేసు ప్రభు వచ్చాడు. సాతాను బంధించేది కొంతమంది, నేను రాలేనండి, నేను నమ్ముకోలేనండి, నేను ఉండలేనండి, నేను భక్తిగా జీవించలేను, అలాంటి వారి కోసం యేసు ప్రభు వచ్చాడు. అలాంటి వారి కట్లన్నీ దేవుడు తెచ్చడానికి. ఆమేన్. వ్యసనాక్రాంతులు, వ్యసనాలతో మగ్గిపోయి ఉన్నవారు ఎంతో మందిని దేవుడు విడిపించాడు. ఆమె చెప్దామా? హల్లెలూయా. బానిసలు అయిపోయింది. ఇక్కడ బతుకు మాత్రం, నా జీవితం మాత్రం, నేను బయటికి రాలేను అనుకున్న వారు ఎంతో మందిని దేవుడు మార్చి ఈరోజు ఆయన సాక్షులుగా, ఆయన సేవకులుగా దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఇంకెక్కి 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఏమి ఇస్తాడంట దేవుడు? ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి వచ్చాడట. ఇంకేమంట? బూడిద జీవితం, పనికి రాని జీవితం. బూడిద అంటే పనికి వస్తుందంటే ఇంట్లో తీసుకొని మూట కట్టుకొని ఉంచుకుంటావా? దేనికి? విలువ లేదు, పనికి రాదు. బూడిదంటే ఎందుకు పని చేయలేదు జీవితం. అలాంటి జీవితాన్ని ఏం చేస్తాడట? పూదండ అంటే ఎక్కడ వేస్తాం? మెడలో వేసుకుంటాం, కొప్పులు పెట్టుకుంటాం, చెవులో పెట్టుకుంటాం, అవునా? చేతికి కట్టుకుంటాం, అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తాం? అలా చెట్లు ఉంటే దగ్గరికి వెళ్ళి ముచ్చటిస్తాం,
లేకపోతే దాన్ని ముద్దు పెడతాం, బాగుండి పువ్వు అయితే అలాగ దేవుడు మనం మార్చేస్తాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. బూడిద లాంటి జీవితాన్ని ఏం చేస్తాడట? భూదండలా అందమైన జీవితంగా దేవుడు మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ఆమె చెప్తామా? దుఃఖానికి ప్రతిగా ఏమిస్తాడట? ఆనంద తైలం. ఏడ్చేది బ్రతుకుని దేవుడి అభిషేకుని మీద నింపి ఇంకెప్పుడు ఏడ్పడి లేకుండా కష్టాలు బాధలు భరించే ఆ యొక్క శక్తిని దేవుడికి ఇస్తాడు. ఆమె చెప్తామా? హల్లెలూయా. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు. కొన్ని బాధల్లో ఏమిటి? భారం గుండె నొప్పి అయిపోతుంది తెలుసా? అప్పుడు అంటారు కదా, ఏడ్చి అమ్మా మన కరుణ నాన్నగారు చనిపోయారని లోపల బాధపడి ముక్కుపోయి ఉంటుంది. అందరూ వచ్చన్నారు, ఏమన్నారు? ఏడ్చి అమ్మా, బయటికి ఏడ్చి అంటారు. ఏడ్చితే ఏమైపోతుంది? బాధ తగ్గిపోతుంది. మన బాధ బాగా ఎక్కువ ఉంది అనుకోండి, మీకు తెలుసో లేదు, మీరు అనిపించలేదు. నేను బాగా టెన్షన్ అయిపోయి ఈ గుండెంతా బాగా బరువు ఎక్కువై దుఃఖం గొంతంతా గట్టిగా అయిపోయింది, ఏడవలేక బిడ్డారు. అలాంటి జీవితాన్ని దేవుడు ఎలా ఉంచుతాడట? భారభరితమైన ఆత్మకు ఏమిస్తాడట? స్తుతి వస్త్రం అంటే ఏం తెలుసా? ఆరాధించడమే, ప్రార్థించడమే, సంతోషించడమే. అలాగే ఇంక దేని బట్టి కాదు. కష్టం వచ్చిందా దేవానికి స్తోత్రం, నష్టం వచ్చిందా దేవానికి స్తోత్రం, ఏది వచ్చినా నీకు తెలియకుండా నా జీవితంలో రాదు బాబు అని చెప్పి దేవుడు స్తుతిస్తాడు ప్రతిదానికి. అలా ఉంచడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆమె చెప్తామా? ఆమె హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రతి బిడ్డ ఇంకెన్నో ఉన్నాయి. పాడైపోయిన స్థలాలు ఏం చేయడట? బాగు చేయడం, కట్టడానికి. పాడైపోయిన స్థలాలు, పాడైపోయిన కాపురాలు, పాడైపోయిన జీవితాలు కట్టడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. తరతరాల నుంచి శిథిలమైపోయిన స్థలాల్ని, పురాల్ని బాగు చేయడానికి యేసు ప్రభు వచ్చాడట. ఆచారాలు ఎప్పటి నుంచో మా తాతలు అలగండి, మా మామలు అలగండి, మా పూర్వం నుంచి అలగండి, మా ముత్తాతలు అలగండి, ఆదరణ వృద్ధులను మేము అలా చేయాలి. అలాంటి వాళ్ళు ఎంతో మందిని దేవుడు మార్చి ఈరోజు ఆయన సాక్షిగా దేవుడు వాడుకున్నాడు. ఆమె చెప్తామా? హల్లెలూయా. పూజారుల్ని, స్వామిని, బాబాల్ని ఎంతో మందిని దేవుడు మార్చాడు. విషం మనిషిని ఎంతో మంది దేవుడు వాడుకున్నాడు. ఈ రోజు వాడుకుంటాడండి మార్చి. దేవుడు బిడ్డరా, దేవుడు బైబిల్ అంతా చూసినట్లయితే ఆయన లాంటి త్యాగం, ఆయన లాంటి సమర్పణ, ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి ఆ యొక్క గొప్పతనం ఇంకెవరికి లేదు. ఆ రోజు అందరూ యేసు ప్రభు లోకానికి పరిచయం చేశారు. శాశ్వత కాలం ఈ భూమునంత వరకు ఎవరైతే యేసు ప్రభుని పరిచయం చేశారో ఈ భూమునంత వరకు వారి గురించి మాట్లాడుకోవడానికి దేవుడు ఇచ్చాడు. దేవుడు నువ్వు నేను మనమందరం కలిసి ఆ యేసయ్యని మోస్తూ, ఆ గాడిద అక్కడ మోసినట్టు మనం యేసయ్యని మోస్తూ ఆయన లోకానికి పరిచయం చేస్తే మనం బ్రతికున్నా, మనం చనిపోయినా మన గురించి అనేక మంది జ్ఞాపకం చేసుకున్నట్టు. ఈరోజు చూడండి, చాలా మంది హతసాక్షులు, మిషనరీలు, క్రైస్తవ మిషనరీలు ఆనాడు కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, హింసల్లో జీవించి యేసు ప్రభుని మోస్తూ బ్రతికారు. అందుకే వారు చనిపోయారు. ఈరోజు ఏం చేస్తాం? వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడులారా, ఒక్కటి నేను చెప్పనివ్వండి, ఈరోజు మనం ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ మన చరిత్ర, మన క్రైస్తవ చరిత్ర మాత్రం శాశ్వత కాలం నిలిచి ఉండిపోవాలి. ఆమె చెప్తామా? ఆమె హల్లెలూయా. ఎవడు ఈ భూలోకంలో శాశ్వతంగా, ఎవడు ఇక్కడ స్థిరంగా ఉండిపోడు. పడినాకు రాలిపోవాల్సింది, మనం ఎప్పుడో ఒకటి కూలిపోవాల్సిందే, మనం నాశనం అంటే మన మరణానికి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఒక్కటి నాకు చెప్పనివ్వండి, మనం చనిపోయినా మా సంఘంలో ఒక ఆమె ఉండేదండి, ఎంత మంచిదో, ఎంత ప్రార్థన పదాలు. ఆమె ప్రార్థన చేస్తే చాలండి, గొప్ప కార్యాలు జరిగేవి. మన ఊర్లో ఇలా వదిలివాడు ఒక పాస్టర్ గారు ఉన్నారండి, అబ్దుల్లా గారు. ఆయన చేసిన సేవ కొన్నాళ్ళు బతికాడు, కానీ ఆయన సేవ గొప్పగా చేశాడండి. ఆయన కొన్నాళ్ళే ఉన్నాడండి, ఇన్ని సంవత్సరాలు బతికాడండి, కానీ గొప్ప సేవ చేశాడు. నిజంగా మంచి జరిగిందండి అని చెప్పుకుని ఒక గొప్ప చరిత్రను సృష్టించే వారిగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సేవకులు ఎంతో మంది చనిపోయారు, కానీ ఇప్పటికి కూడా వారి హిస్టరీలో ఉంది వారి పేర్లు. ఎందుకంటే వారు క్రీస్తును మోసారు, క్రీస్తును లోకానికి పరిచయం చేస్తారు. అందుకే వారి పేరు శాశ్వతంగా ఈ లోకంలో ఉండిపోయిందండి. ఆమె అటువంటి వారిగా ప్రభు మనం ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ మాట ప్రభు అంతా ఇక్కడ దీవించుగాక. ఆమేన్.